ఏం పోతుందనే రైతులకు భరోసా ఇచ్చి రైతులకు ఇంత నష్టపరిహారం ఇస్తామని చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. లేకుంటే రేపటి ఒక 2-3 రోజులు టైం ఇస్తున్నామన్న 15 రోజులు మాకు గడువు ఇచ్చారు. మేము వాళ్ళకి ఒక 3 రోజులు గడువు ఇస్తున్నాం. 3 రోజుల నుంచి ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి రైతులకు ఒక హామీ రాకుంటే ఇక ఆఫీసులు ముట్టడిస్తామని చెప్తున్నామన్న. వికారాబాద్ జిల్లా నుంచి విచ్చేసినటువంటి రైతులు వాళ్ళ సొంత భూములు పంట పండించుకొని ఈ ప్రపంచానికి అన్నం తినబెడదామనే రైతుకు ఈరోజు మట్టి కొట్టి పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నీ అనాలోచితమైనటువంటి నిర్ణయాలతో రైతులు అన్నమో రామచంద్ర అని ఇక్కడ వికారాబాద్ జిల్లా నుంచి అదేవిధంగా వికారా మండలం పుల్స్మామిడి, పీరంపల్లి, నవపేట మండలంలో ఉన్నటువంటి చించల్పేట చాలా గ్రామాలు, చీటిగిద్ద అదేవిధంగా వరుసగా వట్టిమినపల్లి ఆ రకంగా వలయంగా వెళ్తూ అటు మోహన్పేట మండలం తాకుతున్నటువంటి ఈ త్రిపుల్-R అంతకుముందు ఏ రకంగా డిజైన్ చేసినావు? అంతకుముందు ఉన్నటువంటి డిజైన్లో నువ్వు బ్లాక్ మెయిల్ చేసి అక్కడ ఏవైతే వెంచర్లు ఉన్నాయో, విల్లాలకు ఇచ్చినావో, ప్లాట్లు ఇచ్చినావో అవన్నిటిని బ్లాక్ మెయిల్ చేసి ఆ డిజైన్ మార్చి కొడుకులారా ఇస్తారా సస్తారా అనే డిజైన్ ఇచ్చి అమాయకమైనటువంటి రైతుల పొలాల మీదకి తీసుకపోతే ఈ రైతులకు ఎవరు దిక్కులేడు అనుకుంటున్నావా? ప్రతి అఖిల పక్షంగా అది బీజేపీ తరఫున అదేవిధంగా బీఆర్ఎస్ తరఫున ఈరోజు మేము రైతులకు అండగా నిలబడ్డాం. వికారాబాద్ జిల్లా నుంచి ఎన్నికల శంకరావు ముగిస్తామో ఏ విధంగా అయితే నువ్వు ప్రారంభం చేసినావో నీ ఓటమి కూడా వికారాబాద్ జిల్లా నుంచే ప్రారంభం అవుతుంది. అదేవిధంగా వీళ్ళకి ఏ విధంగా అయితే మార్కెట్ ధరకు ఇప్పుడున్నటువంటి మార్కెట్ ధరకు వీళ్ళకి ఇవ్వాలి. భూసేకరణ చట్టం నువ్వు కోడంగల్ లగచర్లలో నువ్వు ఎట్లా అమలు చేసినావో మా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా నవపేట వికారాబాద్ మండలంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అదే రకంగా వీళ్ళకి కూడా ఇవ్వాలి. ఒకవేళ నువ్వు కాదు ఖచ్చితంగా నువ్వు ఇదే విధంగా చేస్తా అంటే రైతు ఎద్దెడిచిన వ్యవసాయం ఏ విధంగా అయితే బాగుపడదో కొడక నువ్వు ఈ రైతులు ఏది ఒక్కసొక్కరు తలుచుకుంటే ఒక్క యూరియా బస్తా కోసం ఎన్ని గంటలు వెయిట్ చేస్తున్నారు అక్కడ ఒకసారి ఆలోచన చేయండి. ఈ రైతులే కదా, ఈ రైతులు పండించిన పంట తింటున్నావు నువ్వు. ఈరోజు ఈ రైతులకు మాత్రం నోట్లో మట్టి కొడుతున్నావు నువ్వు. రైతు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజాపాలన అని చెప్పి అటు విద్యార్థులను మోసం చేస్తున్నావు, ఇటు రైతులను మోసం చేస్తున్నావు, ఇట్లా అన్ని రకాల కార్మికులను మోసం చేస్తున్నావు. అన్ని రకాలుగా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దెదించాలని మేము బీజేపీ పార్టీ తరఫున డిమాండ్. ఇదే ప్రాంతం కదా ఇది, నువ్వు ఈ ప్రాంతంలో నిన్ను చూసి మావాడు ముఖ్యమంత్రి అయితే అందరు వేసిరు కదా, లైన్లో నిలబడి నీకు ఓట్లేస్తే ఈరోజు రైతులను మొత్తం కూడా లైన్లో నిలబడి సొమ్మసిల్లి పడిపోయే విధంగా విద్యార్థులను రోడ్డు మీద తెస్తావు, రైతులను రోడ్డు మీద తెస్తావు, అంగన్వాడీలను రోడ్డు మీద తెస్తావు, నిరుద్యోగులను రోడ్డు మీద తెస్తావు. మొత్తం తెలంగాణలో ఉండేటటువంటి సమాజాన్ని అంతా కూడా రోడ్ల మీద తెచ్చేటటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు కల్పించారు. కాబట్టి తప్పకుండా హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఏదైతే లగచెర్లలో ఏదైతే పోరాటం చూపించిరో నీ కాన్స్టిట్యున్సీ నువ్వు ఏదన్నా చేసుకోవచ్చు అని భావించినావు. కానీ ఆడ గిరిజనులంతా కూడా తిరగబడితే నువ్వు ఎట్ట తోక ముడిచినవో, ఆ నోటిఫికేషన్ ఉపసంహరణ ఏ విధంగా చేసుకున్నావో మళ్ళొకసారి అదే విధంగా ఈ ట్రిపుల్-R కి సంబంధించిన దాంట్లో కూడా నువ్వు పరిహారం ఎంత ఇస్తావు చెప్పు. ఫస్ట్ నువ్వు ఆడైతేనేమో నారాయణపేటలో పోరాటం చేస్తే ఆడ 20 లక్షలు లెక్కిస్తా అంటున్నాడు. ఇక్కడ ఎంత ఇస్తావు చెప్పు. నువ్వు ఒక్కొక్కటి ₹1 కోటి సంబంధించినటువంటి భూమి ₹1 కోటి ఎక్కడుంటది. అట్లాంటి భూమిని నువ్వు ఏదో 2 లక్షలు 3 లక్షలు లెక్క కడతామంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. అందరు కూడా తెలంగాణ ఈ వికారాబాద్ పోరాటాల గడ్డ ఉద్యమం ఇక్కడ నుండి ప్రారంభించినావు బిడ్డ, నీకు తెలియదు. నువ్వు ఆ రోజు ఇక్కడ దిక్కు రాలేవు, నువ్వు మహబూబ్నగర్లో అంతర్భాగంగా ఉంటివి అప్పుడు. కాబట్టి నీకు తెలియదు వికారాబాద్ వల్ల పోరాట పూర్తి ఏంటంటే తెలియదు. కాబట్టి నిన్ను హెచ్చరిస్తున్నాం, నువ్వు ఈ ట్రిపుల్-R రైతులతో చర్చ చేయాలి. చర్చ చేసి వాళ్ళు ఏదైతే న్యాయబద్ధంగా అడిగేటటువంటి కాంపెన్సేషన్ ఇవ్వాలి, లేకపోతే ఎందుకు అలైన్మెంట్ మార్చాల్సి వచ్చిందో అది కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి మేము మీ పత్రికా ముఖంగా అందరు కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.